ఇంకేమున్నాయా? రాహుల్ గాంధీ ముచ్చట మనం చెప్పింది. కేసీఆర్కు లీగల్ నోటీసులు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు చెప్పుకున్నాము. 30 మంది మహిళా నగ్న వీడియోలు, వీడు దొంగ వీడు, వీని గురించి చెప్పినాం. ఇక కేఫ్ బీర్ల ధరలు పెంపట. ఇది చదువుకోవాలి. మద్యం అసలు సిసలైనటువంటి తెలంగాణ సంపదను ఇస్తున్నటువంటి వారసు లెవెల్ అంటే కేవలం మందుబాబులు మాత్రమే. నీతి నిజాయితీగా రూపాయి ఉద్దర పెట్టకుండా ఉన్న దాంట్లో సర్దుకొని ట్యాక్స్ల రూపంలో మద్యం రూపంలో అత్యధికంగా రాష్ట్రానికి పైసలు ఇస్తుంది ఎవరంటే మందుబాబులే. సో మందుబాబులకి ఇది చేదు వార్త. నిజం చెప్పాలంటే మందుబాబులకి ఇది చేదు వార్త. కేఫ్ బీర్ల మీద ఒక్కో బాటిల్ పైన 20 నుంచి 25 వరకు పెరిగే అవకాశము. సమ్మర్లో బీర్లకు పెరిగినటువంటి డిమాండు, తయారీ సరఫరా కోసం 3 షిఫ్టుల్లో పనులట, కసరత్తులు మొదలుపెట్టిన కంపెనీలు. రాష్ట్రంలో నెలకు గరిష్టంగా 70 లక్షల కేసుల ఉత్పత్తి. ఖజానా పెంచేందుకు సిద్ధమైన ఎక్సైజ్ శాఖ. రాష్ట్రంలో కేఫ్ బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు యునైటెడ్ బ్రూవరీస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయగా ప్రభుత్వం సైతం అందుకు సుముఖతంగా వ్యక్తం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం. సమ్మర్లో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఉత్తర తెలంగాణలో పాటు గ్రేట్ హైదరాబాద్లోనూ బీర్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. అందుకే వేసవిలో డిమాండ్కు తగ్గట్టుగా బీర్లు సరఫరా చేసి రాష్ట్ర ఖజానా పెంచే దిశగా ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది. 20 నుంచి 25 పెరిగే ఛాన్స్ అంట. యునైటెడ్ బ్రేవరీస్కు చెందిన కింగ్ ఫిషర్ బీర్లపై ఒక్కో బాటిల్పై ధర 20-25 రూపాయలు పెరిగే అవకాశం ఉందంటూ ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. కానీ రేట్ల పెంపు విషయంలో రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలో కమిటీ నిర్ణయం ఫైనల్ కాలేదని అధికారిక వర్గాల సమాచారం. యునైటెడ్ బ్రూవరీ ఆశించిన స్థాయిలో ప్రభుత్వం అంటూ వార్త కనిపిస్తుంది. ఇక ఎక్కువ మాట్లాడలేము మనం దీని మీద, ఎందుకంటే మందుబాబులు హట్ అయ్యేటువంటి వార్త, మందుబాబుల్ని బాధ పెట్టే వార్త, మందుబాబులు డిప్రెషన్లోకి పోయేటువంటి వార్త. ఇప్పటికే కోటర్ మీద 10 రూపాయలు తక్కువ అయితే ఇబ్బందిగా గురేటువంటి మందుబాబులు కోటర్ కాదు, ఇప్పుడు బీర్లు కేఫ్ లైట్ల మీద 20-25 రూపాయలు పెరుగుతుందట. తెలంగాణలో అత్యధికంగా ఏ బీర్లు తాగుతారా అంటే కేఫ్ లైట్ బీర్లు, కేఫ్ స్ట్రాంగ్ బీర్లు. కేఫ్కి ఒక బ్రాండింగ్ ఉంది, ఆ బ్రాండ్ కేఫ్ బీర్లు బాగా తాగుతారు. సో అటువంటి కేఫ్ బీర్లు మొన్న కొన్ని రోజులు ఆగిపోయిందంటే ఇక ఒక్కొక్కరికి గుండె ఆగిపోయేంత పని అయింది. కేఫ్ బీర్లు తాగేటోళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు కదా. కేఫ్ బీర్లు వస్తలేవు నాయన కొన్ని రోజులు అనగానే గుండె ఆగిపోయేంత పని అయిపోయింది. సో అటువంటి పరిస్థితులు ఇలా కేఫ్ బీర్లు ఇప్పుడు అది లైట్ బీర్ ఎంత 140-150 ఉంటుంది అనుకుంటుంది. 150 లైట్ బీర్లు 150 ఉంటాయట. 150 అంటే ఎంత పెరుగుతుందా? 20 పెరిగిందంటే అది 150 అంటే లైట్ బీర్లు ఎంత 150. 150 ప్లస్ 20-25 అంటున్నాడు. ఇక్కడ 20-25 అంటున్నాడు. లైట్ బీర్కో 20 వేసుకున్నా ఎంత అవుతుందా? 120 అంటే 50-70 170 రూపాయలు అవుతాయి అంతే కదా. 150 ప్లస్ 20 = 170 లైట్ బీర్ అవుతుంది. ఇక 170 రూపాయలు లైట్ బీర్ అవుతుంది. స్ట్రాంగ్ ఎంత ఉంటుంది? 170 160 160 ప్లస్ ఇది ఒక 25 = ఎంత అవుతుంది? 60, 70, 80 185 రూపాయలు స్ట్రాంగ్ బీర్. 170 లైట్ బీరు, స్ట్రాంగ్ బీరు 185 రూపాయలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో జేబులకు మందుబాబులకు కొంత చిల్లు పడ్డట్టే. మరి దీన్ని ఎట్లా కవర్ చేసుకుంటారు మందుబాబులు, దీన్ని ఎట్లా జీర్ణించుకుంటారో మనకు తెలియదు. కానీ సో సమ్మర్ వస్తున్నది, ఎండాకాలం బాగా కేసులు బీర్లు అయిపోయేటట్టు అవకాశం ఉంది. కాబట్టి సో మందుబాబుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మందుబాబుల కోసము కొంత ఉత్పత్తిని పెంచాలి, కొన్ని కేసుల బీర్లు తయారు చేయాలంటే సో దానికి సంబంధించి 3 షిఫ్ట్గా పనిచేయాలంట. ఇది పోతూనే ఉన్నది మళ్ళీ 3 షిఫ్ట్ల కింద రోజుకు 3 షిఫ్ట్ల కింద పనిచేయాలంటే దాదాపు 70 లక్షల కేసులట. 70 లక్షల కేసులు, 70 లక్షల కేసుల బీర్లు తయారు చేయాలి. కాబట్టి మొత్తం 3 షిఫ్ట్లుగా దీన్ని తయారు చేసేందుకు సిద్ధమవుతున్నట. 3 షిఫ్ట్లు అంటే మరి వాళ్ళకు సామర్థ్యం పెరగాలంటే పైసలు ఏమంటారు, పనిముట్లు పెరుగుతాయి, పనిచేసేటోళ్ళు పెరుగుతారు. కాబట్టి సో రేట్లు పెంచేందుకు 20-25 రూపాయలు రేటు పెంచేందుకు వాళ్ళు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో కింగ్ ఫిషర్కి సంబంధించి రైట్. ఇంకేం మిగిలిపోయినాయి హజార్? ఏమున్నాయి? నమస్తే తెలంగాణ.